ఓకే, ఇప్పుడు త్రివేణి పాటల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. లవ్వకు కాపలా హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ శ్రేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, గ్రేవీతోని కలుపుకొని తింటే ఉంటుంది చూడు, అబ్బా స్వర్గమే మనకి ఈరోజు. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసా ఈరోజు. ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ అయితే ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి ఒకసారి వండుకొని తినేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది. ఓకేనా? 3 ఎగ్స్ అయితే ఉన్నాయి మనకి. 3 ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి ఈరోజు చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తు చేయబోతున్నాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లైక్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లేట్ చేయొద్దు. గ్రేవీతోని ఫాస్ట్గా ఎవరైతే తింటారో వాళ్ళే విన్ అయినట్టు. పండు అయితే ఈ మధ్య బాగా మెల్లగా తింటుంది. మనకు సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేస్తారు పండు స్లోగా తింటుంది, పోటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి. మళ్ళీ ఎందుకు స్లో చేస్తున్నావు? ఈరోజు ఫాస్ట్గా తిని నువ్వే గెలువు, నేను పనిష్మెంట్ తీసుకుంటా. సరే, అంత తింటుంది. అమ్మో, నేను తీసుకోను. ఈరోజు పనిష్మెంట్ మామూలుగా లేదు, చాలా ఫన్నీ ఉంటుంది. అస్సలు తీసుకోను నేను. మా చెల్లెతోనే ఇప్పిస్తా పనిష్మెంట్. ఓకేనా? ఇంకా లేట్ చేయొద్దు, మనము స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్.
జస్ట్ మిస్ మా అక్కనే విన్ అవుతుండే ఇప్పుడు. దొంగ కుక్క. ఇప్పుడు నేనే పనిష్మెంట్ తీసుకోవాలా? వాయమ్మనే. ఓకే, అసలు నేనే గెలుస్తా అనుకున్నా, అందుకని ఫాస్ట్గా తిన్నా. కానీ మధ్యలో 2 సార్లు గొంతు పట్టుకున్నది. మా చెల్లి ఫాస్ట్గా తిన్నది ఈరోజు, నేను అన్నగా తిందాక. అందుకే ఫాస్ట్గా తిని గెలిచేసింది. నా గొంతు పట్టుకోకుండా ఉంటే ఈ రోజు నేనే గెలిచేదాన్ని. ఆ ఫన్నీ పనిష్మెంట్ తీసుకోకుండా తప్పించుకునేదాన్ని, కానీ తప్పించుకోలేకపోయినా. నేను తప్పించుకున్నా కదా. ఆ పనిష్మెంట్ ఏంటని వెయిట్ చేస్తున్నారు కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇది మాత్రం క్లియర్ చేసి వచ్చేస్తాం. సో ఫ్రెండ్స్, మాకైతే ఫన్నీ పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం. నేను తీసుకోని అనుకున్నా, అసలుకి మా చెల్లెతోనే తిప్పిద్దామని అనుకున్నా. బట్ నా గొంతు పట్టుకోవడం వల్ల ఖరాబ్ అయిపోయింది, ఓడిపోయినా. ఇప్పుడు ఆ పనిష్మెంట్ నేనే తీసుకోవాలా. అసలు ఆ పనిష్మెంట్ ఏంటి అనుకుంటున్నారు కదా, ఆ పనిష్మెంట్ ఏంటంటే మనం చిన్న ఉన్నప్పుడు కొన్ని పాటలు పాడుకునేటోళ్ళం కదా, ఫన్నీగా పాటలు పాడుకునేటోళ్ళం కదా, అవన్నీ మర్చిపోయినాం చాలా వరకు. ఈరోజు మనం అన్ని పాటలు గుర్తు చేసుకుందాం. అంటే అదే పనిష్మెంట్, పాటలు పాడాలి. ఈరోజు 2 పాటలు సెలెక్ట్ చేసుకున్నాము మేము. తను అయినా నేనైనా ఓడిపోతే ఆ పాటలు పాడాలని అనుకున్నాము. బట్ ఇప్పుడు నేను ఓడిపోయినా కాబట్టి నేనే వాడాలి. మనం అయితే చిన్నప్పుడు ఎక్కువ వాడే పాటలే ఇప్పుడు ఆడబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఆ పాటని నేను పాడతాను, ప్లీజ్ మీరు ఏమనుకోకండి. నేను వాయిస్ ఎలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మన దరిద్రమైన గొంతు. ఓకే, ఇప్పుడు త్రివేణి పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 గో స్టార్ట్. ఓకేనా? ఓకేనా? చేదాపమ్మ, నువ్వు చేదాపు. ఆడుకుందాం ఇప్పుడు మనం. నువ్వు నవ్వద్దు పండు. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. అరే ఈ అమ్మి నవ్వుతుంది నేను పాట పాడుతా అంటే. సరే కానీ. ఓకే, స్టార్ట్. 3 2 1 గో స్టార్ట్. ఆకేసి ఉప్పేసి అన్నం పెట్టి కూర పెట్టి నెయ్యేసి పప్పేసి చారేసి పెరిగేసి అమ్మకొక ముద్ద, నాన్నకొక ముద్ద, అవ్వకొక ముద్ద, తాతకొక ముద్ద, చెల్లికొక ముద్ద, నేను తిని నువ్వు తిని ఆకెత్తేసి పక్కకు పడేసి అత్తారి అయ్యో కాదు సంతకు పోయే దారేది, అత్తారింటికి దారేది. సరిపోయారు ఇద్దరును. బాగుంది కదా పాట? బాగుందా? సూపర్. ఈ అమ్మి నవ్వుతుంది, నువ్వు నవ్వకు. నేను ఏదో నవ్వినా, అసలు నవ్వినా మొత్తం నవ్వుతూనే ఉంది. సరే, ఓకే, ఇప్పుడు సెకండ్ పాట. ఇది మాత్రం నాకైతే నత్తి వస్తుంది ఫుల్గా. అవునా? నిజమా? ఎందుకంటే మత్తు రోజులైంది పాడక ఈ పాట. ఓకే, స్టార్ట్ చేస్తుందాం. మర్చిపోయినా. 2000 years later. ఒప్పుల కుప్ప వయ్యారి బామ, సన్న బియ్యం ఛాయ, పప్పు బాయిలో కప్ప, చేతిలో చిప్ప, రోట్లో తోడు, నీ మొగుడు ఎవరు, గూట్లో రూపాయి, నీ మొగుడు సిపాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణం చేసిందో. చేతిలో చిప్ప అంటే ఫోన్ చేతిలో పెట్టింది. దొంగ కుక్క. నేను ఏం చేసిన నీకు? ఎలా ఉంది ఫ్రెండ్స్ నా పాట? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? పనిష్మెంట్ చాలా బాగుంది కదా. నా గొంతు బాగాలేకపోతే సారీ, నన్ను క్షమించండి ప్రతి ఒక్కరు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి నచ్చిందని. మన సబ్స్క్రైబర్స్ భయపడతారు ఇక. ప్లీజ్ భయపడకండి ఎవరు కూడా. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనమైతే పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ప్రశాంత్. హాయ్, మై నేమ్ ఈ సుష్మిత. చాలా బాగున్నాయి మీ వీడియోస్ అంట. హాయ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సెకండ్ కామెంట్ వచ్చేసి గంగి మానస. ఇంకా డైలీ వీడియో చేయండి సిస్టర్స్, వెరైటీగా చేయండి. ఓకే అక్క, చేస్తాం. బట్ మాకు తెలిసినవి, మీకు తెలిసినవి కూడా వెరైటీ ఫుడ్ ఛాలెంజెస్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అవి కూడా చేస్తాం. ఓకేనా? థర్డ్ కామెంట్ వచ్చేసి దిలీప్. హాయ్ సిస్, హౌ ఆర్ యూ? మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం.
సిస్ మీరు తినేటప్పుడు మాకు కూడా మౌత్లో నుండి వాటర్ వస్తాయి సిస్. సో ఫుల్ ఫన్నీ వీడియో అంట. అవునా, మీకు కూడా నోట్లోంచి నీళ్ళు వస్తే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినేయండి, అంతే సింపుల్. ఏం చేయలేము మనం, నోట్లోంచి నీళ్ళు వచ్చినప్పుడు వండుకోవాలా, తినాలా, కథమో గయా. సో ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి కామెంట్స్ చేయండి, మేము అందరి కామెంట్స్కి రిప్లై ఇస్తాం ఖచ్చితంగా. లేట్ అయినా కానీ ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. సో ఎవరు కూడా లేట్ రిప్లై ఇవ్వట్లేదు అనేసి కామెంట్ చేయకుండా మాత్రం ఆపకండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. అమ్మా ఏం పాటలు రా నాయన. ఎట్లా చిట్టి చిప్ప చేతిలో పెట్టా చిప్పని చుక్కానులా లైలా లైలా ఓ లైలా లవ్వకు కాపలా పరువాలకి పట్టులా పట్టుల సింధూర పువ్వుల ముక్కు తల్లెమ్మకి తిండిల్లా ముక్కు తల్లెమ్మకి తిండిల్లా ఓలే ఓ సరిగ్గా కూర్చో, పనిష్మెంట్ చేద్దాం.